హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము కాలభైరవ గుడికి వెళ్ళామండి. ఇది సింహాచలం దగ్గర కాలభైరవ కోణం అంట ఇక్కడ. ఈ టెంపుల్ చూడండి, స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి ఇది. ఈరోజు అమావాస్య కదండి, చాలా ఎక్కువ మంది ఉన్నారండి టెంపుల్ దగ్గర. చూడండి, శ్రీ భైరవ స్వామి దేవాలయం. ఇక్కడ ఎక్కువ మంది కాలినడకతో నడుస్తూ వెళ్తున్నారండి. ఇలా స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది. నడిచేటప్పుడు అందరూ దర్శనం చేసుకుని కొంతమంది రిటర్న్ వస్తున్నారండి. మేము ఇలా వెళ్తున్నాం నడుచుకుంటూ. చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఇక్కడ. అస్సలు ఖాళీ ఉండదండి. చూడండి, దేవుడు త్రిశూలం వేసుకున్నారు, అందరూ కూడా నామం పెట్టుకున్నారు. ఇలా లైన్లో కొట్టి లోపల దర్శనానికి వెళ్ళాలండి. చూడండి, మనకు దేవాలయం కనిపిస్తుంది, భైరవ దేవాలయం. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయండి. వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ దర్శనం చేసుకొని బయటకు వస్తున్నారు. ఈ దేవుడు బాగా పవర్ఫుల్ అండి. ఇక్కడ శివయ్య మన మనసులో ఎంత పెద్ద కోరిక కోరుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరుస్తాడండి. చాలామంది అమావాస్య రోజు వెళ్ళి మనసులో ఉన్న కోరికలన్నీ చెప్తారండి. ఈరోజు చాలా ఎక్కువ మంది వచ్చారండి. అమావాస్య కదా ఈరోజు. అమావాస్య అశ్విని నక్షత్రం అండి. ఈరోజు ఎంత జనాభా వచ్చారంటే చూడండి, మీకు కనిపిస్తున్నారు. ఇలా లైన్లో ఉన్నారండి చాలామంది దర్శనం చేసుకోవడానికి. అలాగే మనకి చూడండి, చుట్టూ ఉన్న శివలింగాలన్నిటికీ కూడా పూజలు చేస్తున్నారండి ఇక్కడ. చూడండి, ఇలా బయట కూడా చాలామంది దీపాలు పెట్టారండి. ఈరోజు అమావాస్య రోజు ఇలా దీపం పెట్టి ఇలా చెట్లకి ముడుపులు కడితే మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయంట. ఇక్కడ బయట కాలభైరవుడు ఉన్నాడండి. ఇక్కడ అందరూ కూడా చెట్టు దగ్గర పూజలు చేస్తున్నారు. ఇక్కడ అందరూ కూడా ఉప్పు దీపాలు పెడుతున్నారండి. చూడండి, మనకు కనిపిస్తున్నాయి. ఇలా గుమ్మడికాయల పైన, నవధాన్యాల పైన ఇలాగ అందరూ దీపాలు పెట్టారండి. మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలి అని శివయ్యకి చెప్తూ కూడా ఇవన్నీ చేశారండి. చాలా బాగున్నాయండి ఇక్కడ అన్నీ కూడా. మన ఎటువంటి కోరిక అయినా సరే శివయ్య ఖచ్చితంగా నెరవేరుస్తాడండి ఇక్కడ. ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నా సరే మనసులో ఉన్న కోరికలన్నీ శివయ్య నెరవేరుస్తాడండి. ఈరోజు మనం దానాలు ఇస్తే చాలా మంచిదంట. ఈరోజు అమావాస్య రోజు ఎవరికైనా డబ్బుల పరంగా కానీ ఏదైనా ఫుడ్ తినడానికి కానీ ఇస్తే చాలా మంచిదంట. చూడండి, ఇది వినాయక టెంపుల్ అండి ఇది. ఇక్కడ చుట్టూ కూడా ఇలా శివలింగాలు ఉంటాయండి. వీటన్నిటికీ పూజలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజు వెళ్తారండి. అస్సలు ఖాళీ ఉండదు ఇక్కడ. మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా బాగా నెరవేరుతాయండి ఖచ్చితంగా కూడా. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. చూడండి, మనకు కనిపిస్తుంది ఇది శ్రీ ఆది శంకరాచార్య విరచిత కాలభైరవ అష్టకం అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.